అసలు ఎంత మేలు చేసిండో మాకు చాలా సంతోషంగా ఉంది. మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉందండి. అసలు వెనక్కి తిరిగి చూసి చెప్పేది లేదు. ఇక మా లైఫ్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వెనక్కి తిరిగి చూసుకోవడానికి 10 తరాలకు కూడా అసలుకి లేడీస్ అనేది వెనకాడరు. అంత మంచి మాకు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇదివరకు ప్రభుత్వం మమ్మల్ని చాలా హింస పెట్టింది, బాబు గారిని కూడా హింస పెట్టింది. మేము తట్టుకోలేకపోయాము, వాళ్ళని తన్నినట్టుగా మేము చేసాము. ఇప్పుడు పులవెందులో కూడా అసలుకి ఎంత బాగా మెజార్టీ వచ్చిందో కదా, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన గెలవటం మాకు హ్యాపీనెస్. అమ్మ, మరి అలాగే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ డైలీ బస్సులో తిరిగే మహిళలకు ఈ ఫ్రీ బస్ అనేది చాలా వరకు మేలు జరిగిద్ది. చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే లేడీస్ ఒంటరిగాళ్ళు ఉంటారు, ప్లస్ డైలీ పర్పస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బోల్డ్ బెనిఫిట్ మిగులుతుంది. కొంతలో కొంత మామూలుగా నెలకు వచ్చేసి 7,000 అయినా వెనకేసుకోగలుగుతారు కదా. నెలకు వచ్చేసి 100 రూపాయలు జమ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఫ్రీ బస్ వల్ల మ్యాక్సిమం 7-8 ఏళ్ళు ప్రాపర్టీ జాగ్రత్త చేసుకుంటారు. ఏది హస్బెండ్ల మీద ఇబ్బంది పెట్టకుండా, ఫ్యామిలీ మీద ఇది కాకుండా, వాళ్ళ పిల్లలకి అట్లాగా. కానీ చాలా మంచిదండి. అసలుకి మేము ఇంకా చెప్పాలంటే కూడా అసలుకి మాటలు కూడా రావట్లేదండి. కూటమి ప్రభుత్వం చాలా సూపరు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అసలుకి మేము చాలా అభినందిస్తున్నామండి. అమ్మ, మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తున్నారండి? నెరవేరుస్తున్నారు. మాకు అసలు అంత మాకు నెరవేర్చారు కాబట్టి మాకు అభిమానం ఉంది కాబట్టి మేము ఇక్కడ దాకా రాగలిగాము. పొద్దున్నింటికి బయలుదేరాం అనుకుంటున్నామండి. మాది ఎక్కడ మైలవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ. ఎందుకు నమ్మకం, అభిమానమా? అభిమానం అండి. అసలుకి అభిమానం కాబట్టి మేము ఎంత దూరం వచ్చాము. ఈ ఫ్రీ బస్ తీసుకురావడం, ఇవ్వడం మంచి పథకం అంటారా మహిళలకి? మంచిదేనండి. చాలా సపోర్ట్ అండి. అసలు ఆడవాళ్ళకి చాలా సపోర్టు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. రూపాయికి రూపాయి వెనకేసుకుంటారు. ప్లస్ అవతల భర్తలను ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేదే మామూలుగా 4,000-5,000 శాలరీ అనుకోండి, రూపాయికి రూపాయి తోడు ఉంటుంది కదా, అలాగా సపోర్ట్ ఉంటుంది. మంచి పని అండి ఇది. ఒక మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ అండి, సూపర్, వెరీ గుడ్. మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? మంచిదేనండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం ఎక్కువ. ఇంకా దాంట్లో ఇంకా టీడీపీ పార్టీ అంటే అసలు మామూలుగా ఉండదు. ఇంక దీని గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. చించటమే, అసలుకి చించుడే. శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా ఊరు నుంచి రావాలంటే ఛార్జీ వచ్చి రాను 100 పోను 100. ఇప్పుడు మాకు 6,000 మిగిలినట్టే. 6,000 మిగిలినట్టే నెలకే. మరి ఎలా అనిపిస్తుంది మహిళల గురించి ఆలోచించి మరి ఇటువంటి ఫ్రీ బస్సులు అనేది తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు? మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఎంత మేలు చేసిండో మాకు. అదే మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల గురించి ఆలోచించి ముఖ్యంగా మహిళలకి ఒక విలువ అనేది ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? మాకు చాలా విలువ ఇచ్చిండు చంద్రబాబు గారు. ఆయనకు రుణపడి ఉంటాం మేము. మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో తిరిగే వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు కొంతవరకు మరి సేవ్ అయినట్టే అంటారు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల? సేవ్ అయినట్టే, చాలా మంది సేవ్ అయినట్టే. అసలు ఎంతో మంది సేవ్ అయినట్టే, వాళ్ళకి డబ్బులు కూడా మిగిలినట్టే. మరి మహిళల కోసం ఈ ఫ్రీ బస్సులు అనేది తీసుకొచ్చి ఇవ్వడం ఇది మంచి పథకమే అంటారా? మంచి పథకం, మాకు చాలా మంచి పథకం ఇది. అదే మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా. చేస్తున్నారండి, చాలా చేశారు. ఇప్పుడు వరకు తల్లి దీవెన వేసారు, రైతు భరోసా చేసిండు, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు, కాలనీలు కూడా వదిలిండు. మరి ఇన్ని మంచి చేస్తుంటే ఎందుకు అపోజిషన్ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుందని విమర్శిస్తున్నారు? ఓరలేక చేస్తున్నారు వాళ్ళు. అదే ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు చాలా సంతోషం అమ్మా. పథకం ఇంకా సంతోషం, అసలుకి చెప్పలేనంత సంతోషంలో ఉన్నాం మేము. మరి ఇప్పటి నుంచి ఫ్రీ బస్లో హ్యాపీగా తిరుగుతారా? ఓకే, తిరుగుతాం, ఎక్కడికైనా వెళ్తాం. అది అమ్మ, మరి అయితే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? మంచి ప్రభుత్వం అమ్మ ఇది, అసలు చెప్పుకోలేని ప్రభుత్వం అంటలేదా? అదే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటారు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా ఈ ప్రభుత్వం ద్వారా? మాకు ఈ ప్రభుత్వం చాలా డెవలప్ చేసింది. ఆ ప్రభుత్వంలో మాకేం జరగలేదు మేలు. అది మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రతిదీ నెరవేరుస్తున్నారా? నెరవేర్చారు. కొన్ని కూడా నెరవేరుస్తారు చిన్నగా. అదే